ఆ వాగులో చిక్కుకుపోయినప్పటి వివరాలు వీడియో వైపు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద, రైట్ సైడ్ మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఆ రైతులు తీసుకున్నటువంటి ఫోటోను మనం చూస్తున్నాం. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో వాగు ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయారు. పశువులను కాయడానికి వెళ్ళినటువంటి పశువుల కాపర్లు తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బయటికి రాలేక ఉండిపోయారు. కానీ చుట్టూ ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. కనీసం కొంతమందికి ఈత వస్తుంటుంది, వాళ్ళు బయటకు వద్దామన్నా సరే ఉధృతి ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే వారు బయటికి రాలేక అక్కడే ఆగిపోయారు. వెంటనే అధికారులు స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ వరదలో చిక్కుకుపోయినటువంటి పశువుల కాపర్లను బయటకు తీసుకొచ్చారు. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ వీడియోలో చూస్తున్నాం. వరద ఉధృతికి బయటికి రాలేక అక్కడే చిక్కుకుపోయినటువంటి పశువుల కాపర్లు ఓవైపు మనం చూస్తున్నాం, మరోవైపు రైట్ సైడ్ మనం చూస్తున్నాం. అక్కడ చిక్కుకున్నటువంటి 5గురిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి బయటకు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి తమ ప్రాణాలను కాపాడినందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో కలిసి తీసుకున్నటువంటి స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారితో కలిసి తీసుకున్నటువంటి ఒక ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ప్రాణాలతో బయటపడ్డందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.